తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అలాగే ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరించబోమని, సోమవారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శన టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా భక్తుల క్యూ లైన్లు బాలాజీనగర్ వరకు చేరాయి. రేపు ఎల్లుండి మరింత రద్దీ ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీనియర్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అన్నదానం కూడా అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, జూన్ మంత్లో అన్ప్రెసిడెంట్గా తిరుమల టెంపుల్కి భక్తజనం సందోహంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆన్ అన్ యావరేజ్ 85-87 వేల మందికి రెగ్యులర్గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. అందరూ కూడా నిరంతరంగా కష్టపడుతూ రాత్రి అనక పనకనక అన్నదానం కూడా అందరూ కూడా 19.5 గంటలు కుక్ చేస్తూ అందరూ కూడా చాలా కష్టపడుతూ లాస్ట్ మంత్ ఈ మంత్లో భక్తుల సేవలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సేవ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు చూస్తే శనివారం ఇదొక ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా దాదాపు 1.5 మంది పైన దర్శనానికి వచ్చారు. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో 1.5 lakh పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనేది ఎప్పుడు కూడా మన రికార్డ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. విజిలెన్స్, పోలీస్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ